డార్లింగ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఎక్కడికో నడిచేస్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, మీ అందరికీ తెలిసిందే సింహాచలం గిరి ప్రదర్శన. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గిరి ప్రదర్శన చాలా ఘనంగా జరిగింది. ఘనంగా అంటే మామూలు ఘనంగా కాదు. ఘనంగా అని ఎందుకు అంటున్నానంటే, నాకు తెలిసి క్రౌడ్ లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా పెరిగింది. ఆ క్రౌడ్ ని చూస్తుంటే కేవలం మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం మొత్తం మీద వచ్చినట్టే అనిపిస్తుంది. ఈ సింహాచలం గిరి ప్రదర్శన వచ్చేసి మొత్తంగా 32 కిలోమీటర్లు అయితే నడుస్తారు. ముందుగా సింహాచలం తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి స్వామివారికి దండం పెట్టుకొని 32 కిలోమీటర్లు నడిచి వచ్చి మళ్ళీ ముగింపు కొబ్బరికాయ అక్కడే కొడతారు. ఈ వీడియోలో నేను చెప్పే మంచి మాట ఏంటంటే, చాలా మంది గిరి ప్రదర్శనకి చిన్నపిల్లలు సైతం తీసుకొచ్చేస్తున్నారు. దయచేసి నా నుండి రిక్వెస్ట్ ఏంటంటే, నెక్స్ట్ టైం బయలుదేరినప్పుడు మాత్రం చిన్నపిల్లలు మాత్రం వెంట పట్టుకొని రావద్దు. ఎందుకంటే 32 కిలోమీటర్లు మనం నడవడమే చాలా కష్టం. ఇంకా వాళ్ళలో నడుస్తారో ఒకసారి ఆలోచించండి. అది పోలే కానీ ఈ 32 కిలోమీటర్లు నడవడానికి మీకైతే ఎంతసేపు పట్టిందో నాకైతే కామెంట్ చేయండి. మాకైతే 8 గంటల సమయం అయితే పట్టింది. కాలు నొప్పులు మామూలుగా లేవు. సరే ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.